ఇప్పుడు మనం చూస్తున్నది కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్. దేవుని కృప చేత దీన దశల నుండి ప్రభు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు. హైదరాబాద్ మీటింగ్ వరకు కోయంబత్తూర్ నుండి హైదరాబాద్కి బయలుదేరుతున్నా. కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ నుండి చూసారా, ఇది కోయంబత్తూర్ ఎయిర్పోర్టే. ఎంత అందంగా ఉందని చూపిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దీన దిశలో నుండి ఉన్నత శిఖరమునకు భిక్షగాని నుండి లక్ష్యగానిగా చేసి, దీన దిశలో నుండి ఉన్నత శిఖరమునకు భిక్షగాని నుండి లక్ష్యగానిగా చేసి, వ్యాధిని తొలగించి నాకు ఆరోగ్యమునిచ్చి, వ్యాధిని తొలగించి నాకు ఆరోగ్యమునిచ్చి నీ సేవల్లో నన్ను నడిపించావు. అందుకే ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి, నాకై మరణించి లేచిన నా యేసుకై బతకాలి. చూసారా, కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ దీన దిశలో చినిపోయిన బట్టలతో ఒకప్పుడు విమానాన్ని చూసి అబ్బా అనుకుని తొంగి చూసి నన్ను ఇప్పుడు 25 సార్లు సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నాను ఈ దినాన. దేవునికి స్తోత్రం. చూసారా చెన్నై ఎయిర్పోర్ట్ ఎలా ఉందో, ఇది కూడా చాలా పెద్దదే. జనం ఎలా కూర్చున్నారు చూసారా, వీళ్ళంతా ఫ్లైట్ కోసం వచ్చిన వాళ్ళే, ఫుల్ జనం. ఇక్కడ మనకు కావలసిన కొన్ని వస్తువులు, ఫ్యాన్సీ చీరలు అలాంటివి కూడా అమ్ముతున్నారు. అక్కడ చెకింగ్లో నాకు నెయిల్ కట్టర్ చిన్న కత్తి ఉంటే నేను లాగేసుకున్నారు, తీసుకున్నారు. చెకింగ్లో చాలా లేట్ అయింది, అన్నీ పూర్తి అయింది. ఓకే, ఇప్పుడు నేను దేవుని చెప్తే 11:15 ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ దిగుతాను. చూసారా విమానం ఒక ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు మనం ఉన్నది హైదరాబాద్ ఎయిర్పోర్ట్. కోయంబత్తూర్ నుండి హైదరాబాద్ వచ్చేసాం. దీన దిశల నుండి ఉన్నత దిశకి నడిపించే దేవుడు, దరిద్రమైన చరిత్రగా మార్చే దేవుడు, గొప్ప దేవుడు మన యేసయ్య. అప్పుడు చూసింది కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్, ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్. చూసారా ఎలా ఉందండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఇది ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్లో అడుగుతున్న ఒక వ్యక్తిని దేవుడు ఎలా మార్చా చూసారా. దేవుడు ఏదైనా చేయగలడండి. గాడ్ ఈస్ గ్రేట్, ఏదైనా చేయగలడు. ఒకటి చేద్దామా, నిజమైన దేవుని నమ్ముకుంటే మనల్ని కూడా ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. యేసే నిజమైన దేవుడు. దీనులను మనల్ని ధనవంతులు చేటుకు ఆయన దరిద్రుడు అయినాడు, మన కొరకు బలి అయినాడు. ఆయన నమ్మండి, నిత్యజీవం పొందండి. రండి చూసుకుంటూ బయటికి వెళ్దాం. ఇది స్టేషన్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్. హైదరాబాద్లో బిల్డింగ్లన్నీ చాలా ఎత్తుగా ఉండేది, చాలా అందంగా ఉండేది. దిస్ ఇస్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఎంత బాగుంది చూసారా. ఇక్కడ అన్ని బండి అంటే మన సామాన్లు మోసుకుపోయే బండిలు. స్తోత్రం, హల్లెలూయా. ఇది 25 సార్లు ఇప్పటికి విమానం తొంగి చూసి నేను ఇప్పుడు 25 సార్లు ఎక్కాను. చూసాను, ఆహా ఎంత అందమైన ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. చూడండి ఎంత బాగుందో. ఓకే, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసాం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.